మా ఎమ్మెల్యే గారు ఆమె చనిపోయిన తర్వాత కూడా ఇక ఈయన గతంలో ఉన్నటువంటి అక్కడ ఉన్నటువంటి గణేష్ గారు గతంలో బీజేపీ నుంచి పోటీ చేసిండు. వాస్తవంగా వీళ్ళ కూడా ఎవరు నిలబడడానికి కోసం కూడా ఎవరు లేరు. మరి గద్దర్ బిడ్డను వెన్నెల గద్దర్ అన్న మా ఆదర్శం, గద్దర్ అన్న స్వప్నాన్ని నిజం చేస్తున్నా, గద్దర్ అన్నకు ఫిలిం అవార్డు ఇస్తా ఉన్నా, గద్దర్ అన్న పేరు యూనివర్సిటీ వేస్తున్నా, గద్దర్ అన్న అని అనుకుంటూ అలుముకున్నటువంటి వ్యక్తి మరి గద్దర్ బిడ్డ ఓడిపోయిన తర్వాత ఉప ఎన్నికల్లో గద్దర్ బిడ్డను మళ్ళీ ఎందుకు కొట్టలేదు? నీ అధికారంలో నువ్వు ఉన్నావు, నువ్వు ముఖ్యమంత్రి అయినావు, నీ మంత్రులు ఉన్నారు, నీ కార్యకర్తలు ఉన్నారు, నీకు ఇంత బలం పెరిగింది కదా, మరి నీ గతంలో ఓడిపోయినటువంటి వ్యక్తిని నువ్వు ఎందుకు పెట్టలేదా అని అడుగుతున్నాం మనం. అక్కడ ఏం పెట్టాడు? బీజేపీ నుంచి పోటీ చేసిన వ్యక్తిని తీసుకొచ్చి కండవ కప్పి అక్కడ ఇక ఉన్నటువంటి పరిస్థితులు, అప్పుడు ఉన్నటువంటి పరిస్థితులలో 100% మాకు సాయన్న మీద కూడా మంచి పేరే ఉండే. ఆయన చనిపోయిన తర్వాత వాళ్ళ బిడ్డ గెలిచింది. మళ్ళీ బిడ్డ చనిపోతే కూడా మళ్ళా చనిపోతే ఊకే వీళ్ళకైనా అన్నటువంటి ఒక ప్రచారం కూడా జరిగింది, ఒక భావన కూడా అక్కడ ఏర్పడ్డది. కాబట్టి మాకు కొంచెము కొత్తగా ఈ గవర్నమెంట్ రావడం, తర్వాత ఎంపీ ఎలక్షన్లలో కలిసి అసెంబ్లీ ఎన్నికలు రావడంతో మేము పూర్తి స్థాయిలో అక్కడ దృష్టి పెట్టలేకపోయినాం. అక్కడ మాకు కొంత నష్టం జరిగింది.